యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి మరణదినం అనగా లోక పాపాన్ని బట్టి దేవుడు మరణించినటువంటి దినం. చెప్పుకోవడంలో అందరూ చెప్పుకుంటాం, బాగానే ఉంటుంది, కానీ అనుభవించడం చాలా కష్టతరంగా ఉంటుంది. అనుభవించలేరు చాలా వరకు. నాకు తెలిసి 90-95% ఫెయిల్యూర్ అయిపోతుంటారు నాకు తెలిసి. అనుభవించలేకపోతే ప్రయోజనం ఏంటి? చాలా చక్కగా దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు దేవుడు. వాక్య భాగంలో ఇప్పుడు మనం చదివాం, పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. మనమంతా రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చాం, మనమంతా రక్తమాంసాలతో తిరుగుతున్నాం, మనమంతా రక్తమాంసాల ద్వారానే నడుస్తూ ఉన్నాం. ఈ రక్తము, ఈ మాంసము, ఈ కండలు, ఈ ఎముకలు ఇవన్నీ లేకపోతే మనం నడవలేం, మన చేత కాదు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటిది అంటే, దేవుడు శాసించినటువంటి శాసనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి, నిర్గమకాండము 21వ అధ్యాయం 23-24 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆనాడు ఇజ్రాయేలీలకు దేవుడు సెలవిచ్చిన మాట, మరి భక్తుడైనటువంటి మోషే గారి ద్వారా వ్రాయించినటువంటి శాసనం. ఈరోజు శాసనాలు, కోర్టులు, జడ్జెస్ వీళ్ళందరూ ఆధారపడేది ఈ గ్రంథమే, కొత్త ఏం కాదు. ఈ గ్రంథం పైన ఆధారపడతారే కానీ సంపూర్ణంగా అనుభవించలేకపోతూ ఉంటారు. ఈరోజు లా వచ్చిందంటే ఇదే లా. గనుక దేవుడిచ్చిన ఈ శాసనాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. రక్తమాంసాలతో మనం ఈ లోకానికి వచ్చాము, రక్తమాంసాల ద్వారానే మనము పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఒకరిని కొడుతున్నాము, ఒకరిని తిడుతున్నాము, ఒకరికొకరము భయంకరమైనటువంటి పరిస్థితులకు మనమంతా లోనైపోతూ ఉన్నాము. వాటన్నిటిని బట్టి మనకు తీర్పు, వాటన్నిటిని బట్టి మనకు జవాబు, వాటన్నిటిని బట్టి మనకు న్యాయ తీర్పు ఉంది. అయితే మొట్టమొదటిగా దాన్ని బట్టి దేవుడు ఆ రోజే ఇచ్చినటువంటి శాసనం ఏంటిది అంటే చాలా స్పష్టంగా అంటున్నాడు, ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, చెయ్యికి చెయ్యి, మరి పంటికి పళ్ళు, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ. వీటన్నిటినీ దేవుడిచ్చినటువంటి శాసనమే. ఇవి ఏవి మనుషుల ద్వారా వ్రాయబడింది అయితే కాదు. అయితే వాటిని బట్టి మనం ఈరోజు కూడా చాలా వరకు ఏం చేస్తామంటే, ఒక తిట్టు తిట్టినాడంటే మనం ఏం చేస్తాం, 10 తిట్లు తిడతాం. అయితే దేవాది దేవుడు ఈ రూపంలో మానవుడు ఎవడు కూడా పాపం నుంచి ప్రాయచిత్తం కాలేడన్నటువంటి తన యొక్క ఉద్దేశాన్ని గ్రహించినటువంటి వాడై దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన మధ్యకు పంపాడు. ఎలా పంపాడు? ఇక్కడ చాలా చక్కగా వర్ణించాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుడే రక్తమాంసాలతో మన మధ్యకు వచ్చాడు. అందుకే మనం చదువుతాం, యేసు పుట్టాడు అంటానే మొట్టమొదటిగా
జ్ఞాపం చేసుకుంటాం. యేసుప్రభు ఎలా వచ్చాడు? ఆది యందు వాక్యము, వాక్యము దేవుడు ఏమైనాడు? నరరూపి అయి మన మధ్యకు వచ్చాడని చదువుతాం. అయితే అది ఎందుకు వచ్చింది ఆ పదము అంటే కారణం ఇదే. దేవుడు ఆ రోజు ఇచ్చిన ఆ శాసనాన్ని నెరవేర్చాలి అంటే మనుషులలో ఎవడు అంతటి వాడు లేడు. అంత పరిశుద్ధుడు ఎవడు లేడు. ఎంతటి భక్తుడైనా ఏదో ఒక విషయంలో ఏమైపోతున్నాడు? తప్పిపోతూ ఉన్నాడు. మోషే తప్పిపోయాడు. ఆ రీతిగా ఎంతో మంది భక్తులు ఆయా పరిస్థితులలో ఏదో ఒక విషయంలో ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. అప్పుడు దేవుడు చూశాడు, ఇక లాభం లేదు గనక ఏం కావాలి? ఇప్పుడు తానే దిగి రావాలి అని ఇష్టపడ్డాడు. తానే దిగి రావటానికి ఇష్టపడి ఏం చేశాడు? ఆయనే రక్త మాంసాలతో మన మధ్యకు దిగి వచ్చాడు. దిగి రావటం వల్ల ఏం చేస్తున్నాడు? మనకు విముక్తిని, మనకు విమోచనను, మనకు జీవితకాలమంతయు మరణ భయము నుంచి విడుదల ప్రకటించడానికి వస్తూ ఉన్నాడు. మనకు బాగా తెలుసు, యేసు ప్రభు శిష్యులలో ఎంతమంది సహజ మరణం పొందారు? ఎంతమంది సహజ మరణం ఎంతమంది పొందినారు? 12 మంది శిష్యులు కదా. అందరూ సహజ మరణం పొందారా లేక చంపబడ్డారా? ఒక్క వ్యక్తి మాత్రమే సహజ మరణం పొందాడు. ఎవరా వ్యక్తి అంటే యోహాను భక్తుడు, యోహాను శిష్యుడు. ఆయనను శతవిధాలుగా చంపాలని ప్రయాసపడ్డారు కానీ ఆయన చావలే. సలసల కాగే నూనెలో వేశారు, చావలే. బోండాలు బిగించి ఎండలో తోలు దాంట్లో పెట్టేసి ఎండలో పడేశారు, చావలే. కారణం ఆయన రాకడకు ఆయన సిద్ధంగా ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే పేతురు అంటాడు, ఈ వచ్చేవాడి పరిస్థితి ఏంటి అని యోహాను గురించి అడుగుతాడు. యేసుప్రభు సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నేను వచ్చేంత వరకు వాడు ఉండటం వల్ల నీకేమి ఇబ్బంది అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క రక్షణను మనం అనుభవిస్తామో నిత్యత్వానికి వారసులం కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దాన్ని బట్టి దేవుడు మన పట్ల చేయవలసిన తన యొక్క గొప్ప ప్రత్యేకమైనటువంటి ఏమంటారు త్యాగపూరితమైనటువంటి తన యొక్క బలి అర్పణ మన కొరకు చేశాడు. ఇక్కడే కానీ అందుకే ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అంటాడు. మనం అంటామా మాట? మనకు ఆ ఛాలెంజ్ లేదు, మనం అనలే, మన చేత కాదు. మన మాటలో తప్పిపోతాం, క్రియలో తప్పిపోతాం, చూపులో తప్పిపోతాం, ఆలోచనలో తప్పిపోతాం. లోపల ఒకటి ఆలోచన చేస్తాం, బయటకు ఒకటి ఆలోచన చేస్తాం. మన దగ్గర ఏం లేదు, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది అరుదు, తక్కువ. కాబట్టి మన జీవితంలో ఈ సత్యాన్ని ఎరగాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏం చేశాడు? ఆ పనిని నెరవేర్చటానికి ఏం చేశాడు? ఆయనే రక్త మాంసాలతో మన మధ్యకు వచ్చాడు. ఆయన ఏ పాపం చేయలే, ఆయన ఏ తప్పిదం చేయలే. అయితే ఆయన పరిస్థితి ఏంటి? ఆయనను సిలువ వేయబడ్డాడు. ఈ లోకానికి వచ్చాడు. ఎంతకాలం ఉన్నాడు? మీరెవరికి తెలుదా ఎంతకాలం ఉన్నాడు? నేను ఎన్నిసార్లు చెప్పిన 33.5 సంవత్సరం ఉన్నాడు. ఒకరోజు ఒక ఆయన నన్ను అడిగాడు, 33.5 అని ఏడ రాసింది అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభు బాప్తిసం తీసుకొని సువార్త ప్రారంభించినప్పుడు ఎంత వయసు ఆయనకు? 30 సంవత్సరాలు. ఇక ఆ బలిని నైవేద్యాన్ని ఆపడానికి ఎన్ని దినాలు పట్టింది ఆయనకు? 3.5 దినం పట్టింది. ఒక దినము 1 సంవత్సరానికి గుర్తు.
ఆ పదం కావాలంటే దానియేలు గ్రంథంలో చూడండి, ఉంటుంది. కాబట్టి 33.5 సంవత్సరము యేసు ప్రభువు మన మధ్యన నివసించాడు. అయితే 33.5 సంవత్సరంలో ఏ ఒక్క పాపాన్ని కూడా ఆయన చేయటానికి ఛాన్స్ ఇవ్వలే. మనము ఒక రోజులోనే ఎన్నో చెప్పేస్తాం. ఏం చెప్తాం? నేను అనుకోనే అంటాం కదా. నేను అనుకోనే అంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినావని అర్థం. అది చెప్పరు. నేను తప్పు చేసినానని చెప్పరు. నేను ఇట్లా అనుకోనే అంటారు. అంటే నువ్వు తప్పు చేయలేదని. అంటే ఏమని అర్థం? చేసిన తప్పును ఇంకే చేస్తున్నావు, మళ్ళీ నువ్వు కప్పిపెడుతూ ఉన్నావు. కాబట్టి మన బ్రతుకులో క్షణక్షణము మనం ఏమైపోతున్నాము అంటే తప్పిపోతూ ఉంటాం. దానివల్ల పరిశుద్ధత ఎలా వస్తుంది మనకు? అందుకే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ తప్పిపోయిన మన స్థితిని అంతటి కూడా ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? తన పైన మోపుకోవడానికి ఇష్టపడ్డాడు. జామీన్ పడ్డాడు. వాని ఏమనొద్దు, వాని దయచేసి వదలండి, వానికి బదులు నేను శిక్షను అనుభవిస్తాను అని జామీన్ పడ్డాడు. ఈరోజు మనము అంత పని చేస్తామా? ఒకరికి చిన్న సహాయం చేయడంలో కూడా ఎన్ని రకాలు ఆలోచిస్తాం కదా మనం, లేదా? చిన్న సహాయం చేయడానికి, ఇక ప్రాణం ఇవ్వటానికి మనతో అవుతుంది అంటావా? కాదు. కానీ భక్తులు ఏం చేశారు తెలుసా? ఆయన ఉన్నప్పుడైతే బహుశా కొంచెము అటు ఇటు అయినారు, కానీ ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత తన శిష్యులందరూ కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. అయ్యా, నేనంతటి వాడని కాను, నేనంత పరిశుద్ధుడని కాను, నన్ను ఆయనలాగా సిలువేయొద్దు, నన్ను తలకిందులుగా సిలువేయమన్నాడు. చూసారా? ఆ మహాభక్తుడు పేతురు ఆ రోజు బొంకాడు, ఆ రోజు అబద్ధం ఆడాడు, కానీ గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు, పరిశుద్ధంగా జీవించాడు. కానీ ఏం చేశాడు? సిలువ అట్లా వేయొద్దు, నేను అంతటి అర్హుని కాను అన్నాడు. వాస్తవానికి సిలువని ఎవరికి వేస్తారు? సిలువ ఎవరికి వేస్తారు అంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. ఆ కొండను ఎన్నుకున్నారు దానికోసమే. ఆ గొల్గొతా కొండను సిలువ వేయడానికే రోమీయులు ఎన్నుకున్నటువంటి కొండ అది. అయితే ఆ కొండపైన ఎవరిని వేయాలి? రోమీయులు కాక ఇతరులను వేస్తారు. రోమీయులు నేరు. రోమీయులు ఏమి సాధారణ వ్యక్తులు కాదు. ఈరోజు వాళ్ళంతా ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ ఆ రోజుల్లో రాక్షసత్వం వాళ్ళది. బైబిల్ చదివితే దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని చదివినట్లయితే రోమీయులు ఎలాంటి వారు మనకు అర్థమైపోతుంది. కానీ విధి లేని పరిస్థితి, ఇజ్రాయేలు తల వంచలేకపోయారు కాబట్టి రోమీయులు ఏమైపోయినారు? క్యాథలిక్కులుగా మారిపోయినారు. గనుక ఇప్పుడు అందరూ కూడా ప్రభువుని అంగీకరించడంలో ఇష్టపడ్డారు. అయితే దేవుడు చేసినటువంటి తన త్యాగం ఏంటిది? ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఆయనను అయిపోయింది, టైం అయితే మీరిపోయింది, సిలువ వేసేశారు. ఆనాటి సమయం ప్రకారం అయితే సిలువ వేయబడ్డాడు. అయితే ఎలా వేశారు చూద్దాం ఒక్కసారి. త్వరగా నేను 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. లూకా సువార్త 23 లూకా సువార్త 23 33వ వచనం చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సిలువ వేయబడ్డారు. ఎవరు వాళ్ళు? పక్కనుండే వాళ్ళు. కుడి ప్రక్కనొకరు, ఎడం ప్రక్కనొకరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరు? నేరస్తులు, దొంగలు, నేరస్తులు, దుష్టులు, భయంకరమైనటువంటి పాపం చేసిన వారు. అయితే
అలాంటి దుష్టుల మధ్యన, అలాంటి నేరస్తుల మధ్యన యేసు ప్రభువును పెట్టారంటే వాళ్ళిద్దరికంటే ఈయన ఇంకా చాలా భయంకరమైనటువంటి పాపి అని రుజువుపరచబడుతూ ఉంది ఆ రోజుల్లో. ఈయన సజ్జనుడని కాదు వేసింది అక్కడ. ఎవరు వేసింది సిలువ? సిలువకు ఎవరు అప్పగించారు? ఎవరండి? ఎవరు అప్పగించారు? రోమీలా? ఇజ్రాయేలీలే. ఇంట్లో వాడే పెట్టెరా కంట్లో పుల్ల అన్నట్లుగా ఏం చేశారు? ఇజ్రాయేలీలే అని సిలువ వేశారు. ఎందుకని? ఎందుకని చెప్పరే? ఎందుకు సిలువ వేశారు? ఎందుకు అప్పగించారు? ఓర్వలేనితనం. ఈ రోజులు కూడా మన కుటుంబాలలో చూసుకోండి, ఒకరిని చూసి ఒకడు ఏం చేస్తున్నాడు? ఓర్వలేక సస్తున్నారు. చెప్పుకుంటారు యేసుప్రభువే మా దేవుడు అని, కానీ ఓర్వలేక సస్తూనే ఉన్నారు. మన యాటిట్యూడ్స్ మారడంలే, మన పాపం పోవడంలే, మనలో పశ్చాత్తాపం కలగటంలే. కాబట్టి ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేయటంలో ఇరుప్రక్కల ఎవరున్నారు? మహాగజ దొంగలు ఉన్నారు. అప్పటికి వాళ్ళిద్దరికి మించినోడు కదా ఈయనంగా మధ్యలో వేశారంటే తక్కువడా? వాళ్ళిద్దరికి మించినోడు ఏం చేశాడు? ఏం చేశాడు? రోగాలు బాగు చేశాడు, సచ్చినోని బ్రతికించాడు, కష్టాల్లోనే అని బాగుపరిచాడు, రకరకాల అద్భుతాలనే చేశాడు, అందరికీ మేలు చేశాడు, కీడైతే ఎవరికి చేయలే. ఈరోజు కూడా మంచి చేసేవానికి ఎప్పటికి కూడా ఎదురు దెబ్బే. మంచిగా మాట్లాడితే వాని మీద అసూయ, భయంకరమైనటువంటి అసూయ కలిగి ఉంటారు ప్రక్కన. చూసుకోండి కావాలంటే. ఈరోజు కొంతమంది బంధువులకు అసలు సరిపోడు. ఎందుకు సరిపోడు? ఏం కారణం? వాడు నీతిగా నడుచుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి అసూయ. వాడు మా దారికి రాలేదే, మేము నడిచినట్లు మాతో విచారించలేదే, మాతో మాట్లాడలేదే, మాతో నడవలేదే. ఎంత భయంకరమైనటువంటి ఆలోచన ఈ రోజుల్లో కూడా. బైబిల్ ఉంటుంది చేతిలో, మళ్ళా ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు, మళ్ళా ఏం చేస్తారు? బలలో పాలు పొందుతారు, మళ్ళీ ఏమై ఉంటారు? అసూయ పరులై ఉంటారు. బా, ఇంతవరకు ఇంకా పోలే. ఈరోజు ప్రతి సంఘంలో ఇదే ఉంది, సేవకుల్లో ఇదే ఉంది, పాస్టర్స్లో ఇదే ఉంది. వాడా గొప్ప, ఈడా గొప్ప, నేనా? ఇదే ఇదే ఇదే. ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని బట్టే కదా యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడ్డాడు. ఈరోజు ఏమంటే ఉపవాసం ఉంటాము, ఈరోజు అన్నం తినకుండా ఉంటాము, ఈరోజు మేము గుడ్ ఫ్రైడే చేయాలి. అబ్బా, అవునా? ఈ ఒక్కరోజా? ఈ ఒక్కరోజు అబద్ధం ఆడకుండా ఉంటావా? ఈ గుడ్ ఫ్రైడే రోజు కూడా ఎన్ని అబద్ధాలు ఆడతావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఈ గుడ్ ఫ్రైడే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఎంత అసూయ కలిగి ఉన్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఒకడు బాగుపడుతున్నాడు అంటే నీకు ఎంత అసూయ ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. మరి నీ పరిస్థితి ఏంటి? అందుకే దొంగలు మనకు బుద్ధి చెప్తున్నారండి. దొంగలు ఒకడు అంటాడు ఏమని, నువ్వు నిజంగా దేవునివైతే, దేవుని కుమారునివైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా, వీళ్ళ కథ తెలుసు కదా, అవునా? సో మరి ఒక దొంగ ఏమంటాడు, ఒరే నువ్వు దొంగవురా, నేను దొంగనురా, మనకిది మంచిదే, మనకిది ఈ యొక్క శిక్ష తప్పదు. కానీ ఆయన ఏ పని చేయలే, ఆయన ఏ దొంగ పని చేయలే, ఏ అబద్ధం ఆడలే. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, తెలుసుకోరా అంటున్నాడు ఇంకొక దొంగ. సో ఆ దొంగలు మనకి ఇప్పుడు బుద్ధి చెప్తున్నారు. గ్రహిస్తున్నామా మనం? అయితే ఆ దొంగ తన యొక్క పశ్చాత్తాప స్థితి మేరకు ఏమైనాడు? వెంటనే క్షమాపణ పొందాడు. నేడు నీవు నాతో కూడా ఆ పరదేశులో ఉందవుగాక అన్నాడు. ప్రభువా,
నువ్వు మళ్ళీ వస్తావు, నాకు తెలుసు నీ రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకోమని పశ్చాత్తాప స్థితితో అడిగాడు. నేను పాపిని, నేను దొంగను అని పశ్చాత్తాపడ్డాడు. మనకుందా పశ్చాత్తాపం? లేదు. కఠినులం మనమంతా, నోటితో చెప్తాం, హృదయంలో లేదు. మనకు ఆ యొక్క హృదయం మనకు లేదు. నోటితో చెప్పమంటే ఎన్నిసార్లు చెప్తాం, ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మరి మన క్రియలో క్షమాపణ వద్దా? మన ఆలోచనలో క్షమాపణ వద్దా? మన యొక్క నడవడికలో క్షమాపణ వద్దా? వాటిని మనం పొందడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. ఏ ఒక్కరి కీడును మనము ఏమాత్రము కూడా తీసుకోవటానికి, ఇవ్వటానికి అర్హులము కాము. గ్రహించాలి మనం. నీ చేతనైతే మంచి చేయి, చెడు చేయకూడదు. మనం చెడు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ పని చేశాడు. మనం ఆయన నమ్ముకున్నామా? ఏం చేశాడు? తప్పు చేసిన వాడిని ఏం చేశాడు? తన యొక్క పశ్చాత్తాప స్థితిని మేరకు ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడే ఆ పాట పాడుకున్నాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. చేరాలి కదా. చాలా మంది సిలువలు పెట్టుకుంటారు. సిలువలు పెడితే సరిపోతుందా? ఒకడు గొంతుకు వేసుకుంటాడు, ఒకడు చెయ్యి కట్టుకుంటాడు, ఒకడు కాళ్ళు కట్టుకుంటాడు. ఏమి దానివల్ల ఏమొస్తుంది? నీ హృదయంలో సిలువ కార్యం ఉందా? జరిగిందా? జరిగితే ఎలా ఉంటావు నువ్వు? ఎంతో ఎంతో విధేయుడవై ఉంటావు. కాబట్టి నిజంగా ఆయనను మనము నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే, ఆయనకు మనము తన యొక్క సొంత గొర్రెలముగా మనం జీవించినట్లయితే, సైతానుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఒరే వీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఈ పాస్టర్ను లేకపోతే ఈ సేవకుని హతం చేశాడురా, ఈయనకి సంఘం ఇదంతా చెదిరిపోవాలా అనే ధోరణిలో ఈరోజు పరిస్థితులు మనం కళ్ళ ముందు జరుగుతున్నాయి. రాసి పెట్టింది కరెక్ట్, జరుగుతూ ఉంది. ఆ మాట దేవుని వాక్యంలో ఉంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి దయచేసి. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతం చేయి. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఒకడంటాడు నేను బ్రతికుండంగా ఒక్కడు కూడా మిగలకూడదంట. ఎవడు? పాస్టర్. బా ఎంత త్యాగం వాడికి! వానికి ఎంత త్యాగం కదా. సైతానికి అంత త్యాగం ఉంటే త్యాగశీలుడైనటువంటి యేసు ప్రభువుకు ఎంత రోషం ఉంటుంది లేదా? మనం ఆయన బిడలం కాదా? కాబట్టి మన బ్రతుకును ఒకసారి మనం పరిశీలించుకోవాలి. గనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా దొంగకొచ్చిన ఆ పశ్చాత్తాపాన్ని మనం అనుభవిస్తే నిజంగా మనం కూడా ఏమవుతామో? పునరుత్థానం జీవితాన్ని అనుభవిస్తాం. అది తర్వాత కాదు, చనిపోయినాకనే కాదు, బ్రతికుండగానే పాత స్థితిని మనం కోల్పోయి నూతన స్థితిని అనుభవించడానికి దేవుడు మనకు సహాయంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. గనుక మన కొరకై రక్తమాంసములు కలిగి మన మధ్యకు వచ్చినటువంటి యేసయ్యను మన కొరకు వచ్చాడు గనుక, మన కొరకు తన ప్రాణం ఇచ్చి మనకు విడుదలనివ్వటానికి ఇష్టపడ్డాడు గనుక, ఆయనను మనము స్వంత రక్షకునిగా అంగీకరించటం మనకిచ్చిన గొప్ప భాగ్యం. అది భాగ్యం. అది ఏదో మనకై మనము ఏదో తెచ్చినట్లు ఏం లేదు, మనమేం తేలే, మన చేత కాదు. కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని స్వీకరించడం మన భాగ్యం. అది ఉచితమైన రక్షణ. వెలెవరు కట్టాడు? యేసయ్య కట్టాడు. దైవజనుడు హోటల్కి వెళ్ళాడు, డబ్బులు లేవు, భోంచేశాడు, బిల్లు కట్టాలి, ఆలోచిస్తున్నాడు.
ఆయన చేయగడుకునే లోపల ఇంకొక మనిషి వచ్చి కట్టిపోయాడు. ఆయన బిల్లు అయ్యా ఇది తీసుకో, ఆయనను అడగొద్దులే బిల్లు అన్నాడు. ఎవరు కట్టారు? యేసుప్రభు కట్టాడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా నాన్న ఇద్దరం కలిసి పొద్దుటూరుకి వెళ్ళాము ఒకసారి నా చిన్నతనంలో. వెళ్తే మా నాన్న ఏం చేశాడు, హోటల్కి పోయినాక చపాతీ ఇదే అది ఇదే ఇదే అని తిన్న తర్వాత బిల్లు చూస్తే సుమారుగా ఉంది, జేబులో డబ్బు లేదు అంతా. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఇన్నే హోటల్లో కూర్చొనైనా నేను బయటికి పోయిస్తానన్నాడు. బయటికి విన్నాడు. బయటికి పోయి ఆయన ఫ్రెండ్ వస్తా అంటే అన్నా ఇట్రా అని పిలిచి ఇటీ ఒక 100 రూపాయలు ఇటుదా అని వెంటనే ఇప్పించుకొని వచ్చి బిల్లు కట్టేసి బయటకు వచ్చినాం ఇద్దరం. ఆ 100 రూపాయలు ఇవ్వటంలో దేవుని హస్తం కాదా అది? లేకపోతే ఆ బిల్లు కట్టడం దేవుని యొక్క కృప కాదా అది? ఒకసారి ఆలోచించాలి. మన జీవితాలను మనం పరిశీలించుకోవటంలే. మనం ఏదో గొప్ప చేసామనుకుంటూ ఉంటాం. కాదు, జాగ్రత్త. గనుక ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు అంటే కల్వరి కొండకు తీసుకెళ్లారు. కపాలమడినటువంటి స్థలానికి తీసుకెళ్లారు. అంతా చెప్తే టైం ఎక్కువవుతుంది. కల్వరిని బట్టి 2 మాటలు చెప్తాను, వినండి. కల్వరి అనే పదానికి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుంటే, వాస్తవానికి చెప్పాలి అంటే కపాలము అని అర్థం. అది కపాలం అంటే ఏంది అసలు? దీని పేరే కపాలం అంటే. ఈ పుర్రె. కొన్ని మందిరాలు చూసారా మీరు? అదే విధంగా కడతారు. ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడలేదా? కరుణగిరిలో కట్టారండి, బెంగళూరులో కట్టారు, యెరూషలేం కట్టారు. యెరూషలేం ఎట్లుంది? రౌండ్ షేప్. యెరూషలేం ఎక్కడుంది అసలు? ఆ గొల్గొతా కొండపైనే ఉంది. ఆ గొల్గొతా కొండే యెరూషలేం అంటే, ఇంకొకటి కాదు. గనుక ఆ కల్వరి అనే పదాన్ని ఒకసారి ఆలోచిస్తే, ఎంట్రుకలు లేకపోతే తల ఎలా ఉంటుంది గుండు చేస్తే? అదేనమాట. అలాంటి తలపైన, అలాంటి బట్టతలపైన, లేకపోతే అలాంటి కపాలం అనే స్థలములో దానికి గొల్గోతా అనే స్థలాన్ని బట్టి అక్కడ యేసు ప్రభువును సిలువ వేశారు. అది ఎలాంటి స్థలము అంటే, వాస్తవానికి చెప్పాలి అంటే అది నేరముతో కూడినటువంటి స్థలం. దాన్ని ఎన్నుకున్నారు ఎవరు? రోమీయులు, రోమా ప్రభుత్వం ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు సిలువ వేయడానికి. అది నేరము. చెప్పాలి అంటే ఇంకా రెఫరెన్స్లు చాలా ఉండాలండి, ఎందుకు? అయితే అదే స్థలములోనే ఏమంటాడు యేసయ్య? తండ్రి, వీళ్ళు తెలియక ఈ పనులు చేస్తున్నారు, తండ్రి వీళ్ళని క్షమించు ప్రభు అన్నాడు. అంటే ఏం చేశాడా? ఆ స్థలంలో ఏం చేశాడు ఆయన? ఆ స్థలము కనికరాన్ని చూపించాడు. కనికరముతో కూడినటువంటి స్థలం అది, మామూలు స్థలం కాదు. ఒకవేళ వీళ్ళకి అది శాపమైతే దేవుడు ఏం చేశాడు? అక్కడ దీవెన ఇచ్చేశాడు, ఆశీర్వాదం ఇచ్చేశాడు. శిక్షను అనుభవించడానికి ఆ స్థలాన్ని ఏర్పాటు చేస్తే, అట్టి శిక్షకు బదులుగా దేవుడు ఏం చేశాడు? కనికరాన్ని ఇచ్చాడు, క్షమాపణని ఇచ్చాడు. అలాంటి స్థలం అది. ఆ తరువాత ఆ స్థలాన్ని ఒకసారి మనము గమనిస్తే, ఆ స్థలములో అందరూ ఏం చేశారు? యేసు ప్రభువును చూసి ఎగతాళి చేశారు. ఈరోజు కూడా చేస్తున్నారు. ఏమని? 3 మేకులు వీక్కోలేనాడు వాడు దేవుడా అంటారు కదా, అంటున్నారు దౌర్భాగ్యులు చాలామంది. కానీ ఆయన పీక్కోలేడా? సృష్టికర్త ఆయన. సృష్టిని అంతటినీ సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త. మేకులు ఆయనకు అసాధ్యమా? అసలు మేకులు కొట్టగలరా ఆయనకు చెప్పాలి అంటే? కానీ ఏం చేశాడు ఆయన? తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అది మేకులతో కొట్టించుకున్నాడు. కారణం, నువ్వు చేసిన పాపం కోసం. నువ్వు ఎగతాళి చేశావే, దాని కొరకు. నువ్వు మోసం చేశావే, దాని కొరకు. నీవు నిజంగా చేయరాని పాపమంతా చేశావే, దాని కొరకు. తన సాక్ష్యాన్ని ఆ కొండపైన పంచుకున్నాడు. కాబట్టి అది సాక్ష్యపు కొండ. గనుక
అట్టి ఆ కొండ విషయంలో ఒక్కసారి మనం ఆలోచిస్తే తన సాక్ష్యాన్ని పంచుకోవటంలో ఆయన నేరస్తుడు అని ఎంచబడ్డాడు. కారణం ఆయన నిన్ను నన్ను రక్షించటానికి నేరస్తుడుగా ఎంచబడ్డాడు, గాయపరచబడ్డాడు. కారణం చేసిన తప్పు మనము అనుభవించింది ఆయన. ఒక మాటలో చెప్పాలి అంటే సొమ్ము కంది సోకు కంది, సొమ్ము కంది సోకు కంది. ఇవన్నీ మనము ప్రాక్టికల్లో అనుకోవడంలే, చెప్పడంలో సరిపోతా ఉంది. ప్రాక్టికల్ అనుకుంటే అసలు ఒక తప్పు చేయను. నేరస్తుడు అని ఎంచబడినటువంటి స్థలం అది, నేరస్థాపన చేయబడినటువంటి స్థలము. అయితే అదే స్థలములో ఏం చేస్తున్నాడు? ఆ నేరానికి తగినట్లుగా నిన్ను శిక్షించక ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించటానికి ఆయన శిక్షను అనుభవించాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు కాపుదలు ఇచ్చాడు. ఇంకేం చేశాడు ఆయన? అది చెప్పాలి అంటే అద్భుతమైనటువంటి స్థలం అదే. ఆ స్థలంలో ఎప్పుడైతే ఆయన కేక వేశాడో ఏమని, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని ఎప్పుడైతే చెప్పాడో ఏమైపోయింది? భయంకరమైనటువంటి ప్రపంచమంతా అద్భుతంగా మారిపోయింది. సూర్యుడు ఏమైపోయినాడు? మాయమైపోయినాడు. చంద్రుడు మాయమైపోయినాడు. భూమి ఏమైపోయింది? బద్దలైపోయింది. కొండలు బద్దలైపోయినాయి. తెర నడిమికి చినిగిపోయింది. ఆలయపు తెర. ఏంటిది ఆ తెర? ఆ తెర మధ్యలో ఉంటుంది ఇట్లా, పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో తెర. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర. ఆ తెర నడుముకి చినిగిపోయింది. అంటే యేసుప్రభు ఏం చేశాడు? నీకు అడ్డు లేకుండా చేసినాడు. ఓపెన్ రండి. అందుకే యెషయా భక్తుడు అంటాడు ఒక మాట, 1:18 ఏమంటాడు? రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను సరే వాటిని హిమము వలె తెల్లగా మారుస్తాను అంటాడు. ఎప్పుడు చేశాడు? ఆ కల్వరి కొండపైన చేశాడు ఆ పని. అందుకే ఏం చేశాడు? ఇజ్రాయేలీయులు ఆ రోజు ఐగుప్తు నుంచి రావటానికి, వారిని కాపాడటానికి ఏం చేశాడు? ఆ రక్తాన్ని ఏం చేశాడు? ద్వారబంధాలకు పూసాడు. వాళ్ళకి ఏ తెగులు రాకుండా చేశాడు. ఆ రక్తం ఆయన కార్చాడు ఆ కొండపైన. ఆయన రక్తం కార్చి ఆ కేక వేసినప్పుడు ఏమైపోయింది? సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. గర్భాలయపు తెర చినిగిపోయింది. ఇక ఏమైపోయింది? ఇంకా గొప్ప గొప్ప కార్యాలన్నీ జరిగిపోయినాయి. ఏంటి? సమాధులు లేపబడ్డాయి. సమాధుల్లో మనుషులు బయటకు వచ్చారు. చూడు, ఎన్ని అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని ఈరోజు నిజంగా మనము మనన చేసుకుంటూ అనుసరించటం ప్రయత్నించాలి. చేసినోడైతే ఎవడలేడు నాకు తెలిసి. ప్రయత్నం చేయాలి. అందుకే అన్నాడు కదా, నేను పరిశుద్ధుడను. లేవి కాండములో అంటాడు 11:44 ఏమంటాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు అవ్వటకు ఏం చేయమన్నాడు? ప్రయత్నించండి అన్నాడు. ప్రయత్నించండి. పేతురులో ఒకటే మాట అన్నాడు. ఏమంటాడు? నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు, ఒకటే మాట. కానీ లేవి కాండంలో ఏమంటాడు భక్తుడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును ప్రయత్నించండి అంటాడు. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించండి. యేసు రక్తంలో కడగబడండి. ఆ గొల్గొతా కొండను ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎందుకై ఆ గొల్గొతా కొండ నీ కొరకు నా కొరకు ప్రత్యేకించబడిందో. ఈరోజు ఆ యెరూషలేముకు ఆ పేరు, ఆ స్థలానికి ఏమని పేరు? ఆ రోజుల్లో దానికి ఏమని పేరు? అది ఏమని పేరు? శిక్షకు కారణమైనటువంటి కొండ అది. అలాంటి కొండ ఈరోజు ఏమైపోయింది? దాని పేరు ఏం పేరండి? ఈరోజు అందరూ అదే పనిగా సున్నపోతారే. ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఫారిన్ సున్నపోతారు చూడు క్రైస్తవులంతా. హోలీ ల్యాండ్ అంటారు ఇప్పుడు దాన్ని. పవిత్రమైన స్థలము అంటారు దాన్ని. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో మనము
చేరాలి అంటే ఈ లోకంలో ఆర్టిఫిషియల్గా కాదు కానీ పరలోకంలో మనం చేరాలి. అందుకే ఆయన ఆ 3 మేకలు పీకినంటే ఈరోజు మనం ఈడ ఉండే వాళ్ళం కాదు. ఆయన పీకకుండా ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి కాచిన ఆ పవిత్ర రక్తంలోనే విమోచన ఉంది. కాబట్టి ప్రపంచానికంతా దద్దరిల్లేటట్లుగా ఏం చేశాడు? భూమి అంతా నెరచీలింది, సూర్యుడు అదృశ్యమైపోయినాడు. ఇది చరిత్రలో ఉందండి, నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్పేది కాదు, చరిత్రలో ఉంది. అదేవిధంగా సూర్యుడు నిలబడమంటే నిలబడిపోయినాడు, చంద్రుడు ఆగమంటే ఆగిపోయినాడు. ఎక్కడుంది? చరిత్రలో ఉంది, యెహోషువ గ్రంథంలో ఉంది. ఇవన్నీ సాదృశ్యాలు, ఇవన్నీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు చక్కగా భూమిపైన ఉన్నాయి. కానీ మానవుడు తెలుసుకోలేక కళ్ళు మూసుకొని గుడ్డివాడైపోయి ఇంకా యేసు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నాడు. కనీసం బైబిల్ పట్టుకున్న మనమైనా కనీసం ఆ పవిత్రతను అనుభవిస్తాం, ఆచరిస్తాం, పవిత్రులుగా జీవిస్తాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఈ లోకం శాశ్వతమే. ఈ లోకం ఎంత సంపాదించుకో అంత వదిలేయాల్సిందే. లేదా ఏమైనా తీసుకొని పోతారా? ఎవడన్నా కోటీశ్వర్లు చాలామంది ఉంటారు ఇప్పుడు. ఒక్కొక్క అదేంటి గోల్డ్ షాపులు పెట్టినారు చూడు, వాళ్ళు మామూలు వాళ్ళంతా సాధారణ వ్యక్తుల వాళ్ళంతా కోటీశ్వర్లు. ఒక్కొక్క అదేమంటారు పోతారు ఇప్పుడు, మీరు బట్టలు కొన్ను అవన్నీ ఏమంటారు అంటేను ఆ షాపులను, షాపింగ్ మాల్స్ అవన్నీ ఏమన్నా వేలల్లో లక్షల్లో అయ్యేదా? కోట్లు. ఇప్పుడు వాడు మనోడు ఓనర్ చచ్చిపోయినాడు అనుకో, ఏమవుతాడు? ఇది ఎత్తుకొని పోతాడా? ఏమన్నా ఏం లేదు. ఏం ఎత్తుకపోతాడు? పరిశుద్ధునివైతే పరలోకానికి వెళ్తావు, అపవిత్రునివైతే నరకానికి వెళ్తావు. ఈ రెండే. కాబట్టి దేవుడు మనకు ఆ మార్గం చూపించాడండి. పవిత్రమైన మార్గం చూపించిన దినం ఇది అని చరిత్ర చెప్తా ఉంది. చరిత్ర, పరిశుద్ధ గ్రంథంలో తేదీ లేదు కానీ చరిత్ర చెప్తా ఉంది. చరిత్రలో రాయబడి ఉంది. చరిత్రలో రాశారు కాబట్టి ఈరోజు మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను పలాని రోజు పుట్టానని ఎవరు రాసి పెట్టారు? తేదీలో రాసి పెట్టారు. చరిత్ర ఇది. కాబట్టి మన జీవితాలను ఒకసారి సర్చ్ చేసుకుందాం, సిద్ధపడదాం. మనమందరం కూడా నిజంగా మన కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. చాలామంది ప్రభు కొరకు జీవిస్తే ఏముంది అంటే పరిశుద్ధంగా ఉంటాం, అంటే సత్యాన్ని ప్రచురిస్తాం, ఆచరిస్తాం, అనుభవిస్తాం. కానీ ఈ రోజుల లోకంలో ఎలా ఉంది అంటే వాస్తవాలు చెబితే ఏందో సామెత ఉంది, దాన్ని నాకు తొందరగా రాలే, అది యథార్థంగా ఉంటే ఏమైపోతుంది? అందరికీ విరోధుడు అయిపోతాడు. యేసుప్రభు అందరికీ విరోధే కదా. ఇప్పుడు అన్నారు విరోధేనేరి, అప్పుడు అన్నారు అందరూ. కానీ ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని జీవించేవాడిని వాడు అందరికీ విరోధే. వీడు సచ్చినాకంటారు, ఓబ్బా వీడు చాలా భక్తుడు, బాగున్నాడు, వీడు చాలా నిష్టగా ఉన్నాడు, చాలా పవిత్రంగా ఉన్నాడని సచ్చినాక అంటారు. యేసుప్రభుని కూడా అట్లే చేశారు. కానీ యేసుప్రభు సత్యాన్ని మనం తెలుసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడు ఇచ్చాడు. మనం ఈ సత్యాలు వింటున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాం, స్థలాలు చూస్తున్నాం, క్రియలన్నీ మనము కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు భక్తులు ఎంతోమంది త్యాగశీలులుగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. కాబట్టి మనం కూడా సిద్ధపడదాం. పరలోకం చేరాలి అంటే ఇది ఒకటే మార్గం. నరకం పోవాలంటే ఎన్ని రకాలైన పడవచ్చు మనం, మన ఇష్టం అది. ఇంకా కాబట్టి న్యాయ తీర్పులో మనము తప్పించుకొని రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.